వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా చెర్రీ టమాటో కాంబినేషన్లో ఒక మంచి ప్లేట్ గార్నిష్ తయారు చేసుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చు, బట్ కొంచెం టెక్నికల్గా దీన్ని మనం కట్ చేసుకునేటప్పుడు స్లైస్లు అక్కడ కొంచెం జాగ్రత్త పడితే ఈ డిజైన్ని ఈజీగానే తయారు చేసుకోవచ్చు. సో కీరాకి లైన్స్ వేస్తున్నాను. కొంచెం దగ్గరగా వేస్తే మనకు ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ప్లేన్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా కొంచెం లైన్స్ ఉంటే ఏంటంటే ఆ పెటల్స్ యొక్క ఆ స్లైసెస్ కొంచెం మనకు డిఫరెంట్గా బాగా కనిపిస్తాయి అన్నమాట, కొంచెం అందంగా. సో ఇలా మూడిటి కింద కట్ చేసి దీన్ని కొంచెం ఇలా మనం ప్రెస్ చేసి పెట్టేస్తే ఇది కొంచెం మనకు ఓపెన్గా ఉంటుంది. సో ఇలా వస్తుంది. కొంచెం లావుగా ఉంది, కొంచెం దాన్ని ట్రిమ్ చేస్తున్నాను నేను. సో ఎన్ని ఫ్లవర్స్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా ఒక్కొక్క దానికి 4 నుంచి ఒక 5 స్లైసెస్ పడతాయి మనకు. దానికి తగ్గట్టుగా మనం ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 2 స్లైస్లు ఎక్కువగానే ఉంటే బెటర్ మనకి. ముందుగా అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి మనం. సో కొంచెం పల్చగా ఉండాలి, కొంచెం కొద్దిగా, సో దట్ ఏంటంటే అప్పుడు మనకి అది ఈజీగా బెండ్ అయ్యి అలా నిలబడుతుంది మనకు. సో చిన్న టెక్నిక్. ఓపెన్గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది మనం తయారు చేసే ఆ ఫ్లవర్ యొక్క పెటల్స్. ఇలా కాకపోతే మధ్యలో ఇంకేదన్నా టమాటో కానీ, లేకపోతే బీట్రూట్ స్లైస్ కానీ, లేకపోతే క్యారెట్ స్లైస్ కానీ చిన్న ముక్కలు చేసి ఈ మధ్యలో పెట్టేస్తే అది అడ్డుగా ఉండి అది క్లోజ్ కాకుండా అలా ఆపేస్తుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో 2 ఫ్లవర్స్ చేస్తున్నాను. ఒకదానికి 4 నుంచి ఒక 5 వేసి ఈ పెటల్స్ పడతాయి స్లైసెస్ మనకు. కాబట్టి అన్నీ అలా ఓపెన్ చేసి పెట్టేసుకుంటే మనం అరేంజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆ కట్స్ చేయడం మనకి బాగా కనిపిస్తుంది కదా. పైనుంచి టాప్ లేయర్ నుంచి చూసినప్పుడు మనకు ఆ గ్యాప్స్ అనేది కట్స్ బాగా కనిపిస్తాయి. కాబట్టి అలా గ్రూవర్తో కొంచెం అలా కట్ చేసి మనం కట్ చేసుకుంటే ఇది బాగా కనిపిస్తుంది. సో చెర్రీ టొమాటో
చెర్రీ టమాటో కానీ అది అందుబాటులో లేకపోతే నల్ల ద్రాక్ష కూడా పెట్టేసుకోవచ్చు, అది కూడా బాగా కనిపిస్తుంది. దీంట్లోంచి స్టెమ్ లాగా తీస్తున్నాం. నెక్స్ట్ దీనికి లీవ్స్ లాగా ఓకే. సో ఇలా చిన్న చిన్న వేరియేషన్ చేయడం వల్ల మనకు ఆ పెటల్స్ యొక్క షేప్ మారిపోయి మనకు టోటల్గా ఆ తయారు చేసుకున్న గార్నిష్ అనేది మనకు డిజైన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ట్రై చేస్తూ ఉండండి.